Welcome to TrueTech Academy. Today question is, which of the following is true for a open system? సో మనకి ఓపెన్ సిస్టమ్, క్లోజ్డ్ సిస్టమ్, ఐసోలేటెడ్ సిస్టమ్స్ అని 3 సిస్టమ్స్ ఉంటాయి. సిస్టమ్ అంటే ఏంటంటే దేని గురించి అయితే మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుంటున్నామో దాన్ని మనం సిస్టమ్ అంటాం. సో సపోజ్ దీని గురించి ఈ పార్ట్ లో ఉన్నదాన్ని తెలుసుకోవాలనుకుంటే దాన్ని సిస్టమ్ అంటాం. ఈ లోపల ఉన్నదాన్ని ఏమంటాం? సిస్టమ్ అంటాం. ఈ బయట ఉన్నదాన్ని ఏమంటాం? సరౌండింగ్స్ అంటాం. ఈ సిస్టాన్ని సరౌండింగ్ ని వేరు చేసే దాన్ని మనం ఏమంటారంటే బౌండరీ అంటాం. బౌండరీ అంటాం. సో ఈ సిస్టమ్ అనేటువంటి 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ సిస్టమ్, 2 క్లోజ్డ్ సిస్టమ్, 3 ఐసోలేటెడ్ సిస్టమ్. సో ఈ ఓపెన్ సిస్టమ్ గురించి మనకి క్వశ్చన్ అనేటువంటిది అడగడం జరిగింది. ఓపెన్ సిస్టమ్ లో మాస్ మరియు హీట్ అనేటువంటిది ఎంట్రీస్ అవుతుంటాయి, ఎగ్జిట్ అవుతుంటాయి. ఇలా ఎంట్రీస్ ఎగ్జిట్ ఉంటే దాన్నే ఓపెన్ సిస్టమ్ గా చెప్పడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ కి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ట్రూ ఫర్ ఓపెన్ సిస్టమ్ అంటే ఇక్కడ గమనించండి, బోత్ ఎనర్జీ అండ్ మాసెస్ క్రాస్ ద బౌండరీ ఆఫ్ ద సిస్టమ్. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.